హింసాత్మక నిరసనలతో అట్టుడికిపోతున్న ఇరాన్ మరోసారి యుద్ధభూమిగా మారనుందా? ఇరాన్ దేశంపై సైనిక చర్యకు అమెరికా సిద్ధమైందా? బాంబులు, మిసైళ్లతో అగ్రరాజ్యం విరుచుకుపడబోతోందా? ఇప్పటికే యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమైన అమెరికా చర్యలను చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. ఏ క్షణమైనా ఇరాన్పై దాడికి అమెరికా కాచుకొని కూర్చున్నట్లు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తూ ఆ దేశ ప్రజలు చేపట్టిన నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. నిత్యావసరాలతో పాటు చమురు ధరలు పెరగడంపై దాదాపు 2 వారాలుగా జరుగుతున్న నిరసనలు దేశవ్యాప్తంగా అగ్గిపుట్టించాయి. ఇది ఉగ్రవాదుల చర్య అంటూ ఆందోళనలను అణిచివేసేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. కాల్పుల్లో దాదాపు 2000కు పైగా నిరసనకారులు చనిపోయినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఇటు భద్రతా దళాల్లో కూడా కొంతమంది ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ పాలకుడు ఖమేనీని గద్దెదించేందుకు ఎప్పటినుంచే కాచుకొని కూర్చున్న అమెరికా ఈ ఉద్రిక్త పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. నిరసనకారులకు మద్దతుగా ఖమేనీ సర్కార్పై సైనిక చర్యకు రంగం సిద్ధం చేసుకుంది అమెరికా. ట్రంప్ ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం, గగనతలం నుంచి బాంబులతో విరుచుకుపడనుంది. ఆ దేశంపై వచ్చే 24 గంటల్లోనే సైనిక చర్యకు ఉపక్రమించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించినట్లు తెలుస్తోందని పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. ఇరాన్కు దగ్గరలో ఖతార్లో ఉన్న తమ కీలక అల్ ఉదైత్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని అమెరికా ఇప్పటికే ఖాళీ చేయిస్తోంది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన ఎయిర్ క్రాఫ్ట్లను మిడిల్ ఈస్ట్కు తరలిస్తోంది అమెరికా. ఈ నేపథ్యంలో ఇరాన్పై యుఎస్ సైనిక చర్యకు దిగడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.